Hi, hello, welcome back to our channel MK Knowledge Presentation. So today Big Boss episode ela jarigindi enti asalu enti godavalu enti full of godavalu authorities and task lekapothe real ga feel avutunnaru asalu emi అర్థం కాకుండా చేశారన్నమాట. సో గ్రూప్ అంటే హ్యూమినిటీ అంటూ బిగ్ బాస్ ఏంటంటే 2 గ్రూప్స్గా డివైడ్ చేసేసాడనమాట. సో మరి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి, బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు ఏంటి, ఆ టాస్కుల్లో గెలిచింది ఎవరు, ఎలా గెలిచారు, ఎవరు ఫేర్ ఆడారు, ఎవరు అన్ఫేర్ ఆడారు, సో సీతకి అభయ్కి మధ్య ఎందుకు అంత పెద్ద రచ్చ అయింది, ఎందుకు ఏడ్చింది సీత అనే విషయాలని మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. షార్ట్కట్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, వీడియో చాలా పొడవు అవుతుంది. సో ఇంకా వీడియో మన రివ్యూ స్టార్ట్ చేసే ముందు సో ఈ టుడే ఎపిసోడ్ అయితే గేమ్తో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందరికీ తెలిసిందే, ఒక సర్కిల్ దాంతో గేమ్ ఆడటము, బాడీ అంటే ఒక ఏమంటారు హ్యాండ్తో టచ్ చేయకుండా సో సర్కిల్ని పాస్ చేయాలి. పాస్ చేసి లాస్ట్ మెంబర్కి, అది ఎవరికి అంటే నైనిక గ్రూప్కి అండ్ యష్మి గ్రూప్కి టాస్క్ అనమాట. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇంకా మన వీళ్ళ నుంచి తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవరికి అంటే మన నిఖిల్ గ్రూప్ నుంచి ఒక కంటెస్టెంట్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే అక్కడ అప్పటికి ఆ టాస్క్ గురించి సో మేము ఇలా చేయొచ్చా, సో బాడీ అంతే మొత్తం వస్తుంది, తల వరకు వచ్చేసిన తర్వాత మేము ఇలా కింద వేయొచ్చా అని చెప్పేసి నైనికా టీం వచ్చేసి వీళ్ళని అడుగుతారు. సో అతను ఏమంటాడు, ఓకే అని అంటాడు. అంతే కదా అని రూల్స్ కూడా చదివి వినిపిస్తాడనమాట. సో రూల్స్ బుక్లో చూస్తారు. సో వీళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకుంటారు. నెక్స్ట్ అభయ్ టీం వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో అక్కడ కొంచెం ఏంటంటే నైనికా వాళ్ళు స్మార్ట్ ఆడారనమాట. సో అక్కడ ఎవరు ఎలా ఆడినా, ఎవరు పౌల్ చేసినా కూడా సో ఈ గేమ్లో 2 times అంటే నిఖిల్ చెప్పింది కరెక్టే. సో 2 times పౌల్ చేసింది, హ్యాండ్తో పట్టుకోవాలని చూసింది నైనికా అని చెప్పేసి, వీళ్ళ పౌల్ 2 times, యష్మి గ్రూప్లో 1 time పౌల్ అని చెప్పారు. సో సారీ యష్మి దాంట్లో 2 times పౌల్, నైనికాది 1 time అని అయితే చెప్పారనమాట అక్కడ. సో ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసి ఫాస్ట్గా ఫినిష్ చేసింది నైనికా గ్రూప్ విన్నర్ అని చెప్తారు. సో నిఖిల్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి సో బిగ్ బాస్ కూడా అదే ఫైనల్ చేసేస్తాడు. నెక్స్ట్ అప్పుడు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత యష్మి బిహేవియర్ చూస్తే నాకు లాస్ట్ సీజన్లో శోభా శెట్టినే గుర్తుకొచ్చింది. అంటే లైక్ ఓటమిని తీసుకోలేదు. సో ఇలా ఆడారు అప్పటికి క్లాప్స్ కొట్టడము, వాళ్ళని కొంచెం రెచ్చగొట్టడము, అలాంటివి మూమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ గ్రూప్ అంతా అంతే, మేబీ అందుకే సెలెక్ట్ చేసుకున్నారేమో యష్మిని అని నాకు అనిపించింది. సో చేస్తూనే ఉన్నారు. అప్పటికి సీత అంటుంది అట్లీస్ట్ పక్క వాళ్ళు గెలిచినప్పుడు అయినా క్లాప్స్ కొట్టాలి కదా అని చెప్పేసి బేబక్తో చెప్తా ఉంటుంది. అప్పుడు మధ్యలో ఎంటర్ అవుతుంది యష్మి. సో నేను నీతో కాదు బేబక్తో మాట్లాడుతున్నాను అని చెప్పేస్తుంది అనమాట. ఓకే అప్పటికి కూడా నిఖిల్తో ఆర్గ్యూ చేస్తుంది. నిఖిల్ కూడా దానికి చెప్తాడనమాట. సో వీళ్ళు మీ గ్రూప్ వాళ్ళు ఫుల్ బాడీ అనుకొని చేశారు, బట్ వీళ్ళు నైనికా వాళ్ళైతే వాళ్ళు స్మార్ట్ గేమ్ ఆడారు, సో వాళ్ళు విన్నర్ అన్నట్టు చెప్పేస్తాడు. సో అప్పటికి కూడా వదులుతూ అసలు యష్మి అయితే మరీ ఎంత అసలు యాక్చువల్లీ నాకు ఇరిటేషన్ వస్తుంది ఆమెను చూస్తే. సో గేమ్ లాగే ఆడాలి, నువ్వు ఎంత కంటెంట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చుకో, దానికి ఓన్లీ ఏమంటారు రెచ్చగొట్టడమే అనేది అదొక రూటే లేదు కదా. సో అట్లా చేయడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ వచ్చేసి నిఖిల్ అండ్ బెడ్రూమ్లో కాన్వర్జేషన్, నిఖిల్ అండ్ సోనియా అయితే వీళ్ళకి యాక్చువల్లీ ముందే తెలుసు, యాక్చువల్లీ గేమ్ జరిగిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళారు. ఓకే, సెకండ్ టాస్క్ అనమాట. సెకండ్ టాస్క్ బ్రిక్స్ ఉంటాయి కదా, ఆ టాస్క్ అనౌన్స్ చేసిన తర్వాత సో బెడ్రూమ్లో సోనియా అండ్ నిఖిల్, సో వీళ్ళకైతే కొంచెం మంచి కనెక్షన్ అయితే ఉంది, సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ. సో
ఆ కనెక్షన్ అయితే ఉంది, ఉన్నంత వరకు బాగానే మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. సో నిఖిల్ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మధ్యలో దూరిపోతుంది. సో ఈ విషయం అన్సీన్లో ప్రేరణ యష్మికి చెప్తుంది నిన్ను ఎంచుకోవడానికి రీజన్. సో ఇది నేను చెప్పినప్పుడు అంటే వీళ్ళు ముగ్గురు గ్రూప్స్ క్లాన్ని చూస్ చేసుకోవాలి కదా. సో నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నా సో బట్ తను సోనియా రాగానే నన్ను పట్టించుకోలేదు. సో నాకు అనిపించింది సరే యష్మి టీంకి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి, అందుకే ఆ గ్రూప్ అప్పుడు మీ ఇద్దరిని ఇచ్చినప్పుడు నేను నిన్ను చూస్ చేసుకున్నాను. అండ్ నీకు కూడా టాస్క్ పరంగా ఆడే వాళ్ళు కావాలి కదా, సో నేను అట్లా చూస్ చేసుకున్నాను అని చెప్పేస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ బెడ్రూమ్ దానికి వచ్చేసరికి సోనియా చెప్తుంది అనమాట, వాళ్ళు నన్నే చూస్ చేసుకుంటారు, నన్నే రమ్మంటారు సో అని చెప్పేసి అనుకుంటుంది. సో గేమ్ ఈజ్ గేమ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అని చెప్పేసి నిఖిల్ అంటారు. ఇంకా అక్కడ హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడ వచ్చేసి నాబిల్ వచ్చేసి శేఖర్ పాషకి చెప్తాడు మణికంఠ గురించి. సో ఇలా అన్నాడు, మటన్ తిన్నా బ్రో, బాగుంది, సూపర్ ఉందిరా, నాకు టేస్ట్ బాగా నచ్చింది అని చెప్తాను. మనోజ్ చాలా చేంజ్ అవుతున్నాడు, చేంజ్ అయితే బెటర్ బాగుంటుంది. కానీ ఇంకో విషయం దగ్గర హట్ అయిందో అది ముందు వీడియో కంటిన్యూషన్లో వస్తుంది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విష్ణు గురించి అభయ్ యష్మి మాట్లాడుకుంటారనమాట. సో విష్ణు ఏమని మాట్లాడుకుంటారు అని అంటే ఇక్కడ మన ఈ టాస్క్ విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. సో తను ఇట్లా తీసుకోలేకపోతుంది ఇలా అని చెప్పేసి మనము ఇలా చేస్తున్నామని అనేసి అంటుంది. సో అదంతా గేమ్ కదా అని చెప్పేసి ఉంటారు. అదే టైంలో వచ్చేసి సోనియా బయట కూర్చుంటే రాదు, ఎందుకంటే నాకు కోల్డ్ చేసింది, నేను తినడానికి రావట్లేదు, నేను తర్వాత వచ్చి తింటాను, మీరు వెళ్ళి తిను అని చెప్పేసి అలాగే ఉంటుంది. సో నైట్ 10 o'clockకి ప్రేరణ అండ్ శేఖర్ పాషా అభయ్ సో ఇంకా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట అక్కడ మన కిచెన్ దగ్గర. సో కిచెన్ దగ్గర వచ్చేసి మార్నింగ్ 9 AM ఒక సాంగ్ ప్లే అవుతుంది, అన్నారా అనే సాంగ్ ప్లే అవుతుంది. సో 9:30కి అక్కడ ప్రేరణ అండ్ అభయ్ ఉంటారు. సో అభయ్ ఉన్నప్పుడు అక్కడికి నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, కొంచెం టీ చూడండి అన్న అని చెప్పేసి పాపం సీత వెళ్ళిపోతుంది. సో ఇలా పెట్టేసి వెళ్ళిపోతే ఎలా, అది టీ ఎవరు తాగుతారు అని ప్రేరణ అంటది. సో కొన్ని వర్డ్స్ అనేవి హార్షింగ్గా ఉంటున్నాయి. నేను ఎవరిని ఇక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు, బట్ కాన్వర్స్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నప్పుడు టాస్క్లు వచ్చినప్పుడు ఓకే నువ్వు వాయిస్ రేస్ చేయి, గట్టిగా మాట్లాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడు, ఓకే. బట్ చిన్న వాటిలలో కూడా సో డిఫరెన్స్ చూపించొద్దు కదా. సో నాకు ప్రేరణ చూస్తే అలా అనిపించింది అనమాట. సో అలా అంటది, టీ పొంగిపోతుంది, అయినా కావాలని పొంగిపోవాలని చూస్తుంది తను అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడే ఉంటుంది టీ, అక్కడ ఉన్నప్పుడు చూడటం కాదు, పొంగిపోయింది ఆఫ్ చేయాలి అని అంటది. ఆ తర్వాత అదేంటి కుకింగ్ నా పని కదా, మీరెందుకు చేస్తున్నారు, నేను చేస్తాను కదా, నేను వచ్చి పోపేస్తాను కదా, లేదురా నేను వేస్తున్నాను అంటే అప్పుడు అదేంటి టీ పెట్టలేదా, పొంగిపోయింది కదా అన్న, కొంచెం టీ పౌడర్ ఏమని నేను చూడమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు చూడలేదు అని అంటే దానికి సింక్ లేని ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అనమాట అభయ్. అయితే ప్రేరణ అంత మాట్లాడుతూ సో సింక్ లేని ఇస్తారు. మళ్ళీ ఇంకా వీళ్ళు అన్నం తాలింపు వేసుకుంటే ఇంకా చాలా వరకు బిగ్ బాస్ హౌస్లో నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే లెమన్ రైస్ చేసుకోవడం అదొక కాలమైంది, కామన్ అయిపోయింది అనమాట. సో అది కూడా మాడిపోయింది చూసుకో, అది బాగాలేదు అని చెప్తుంది. అక్కడ కూడా ఫీల్ అయిపోతుంది ప్రేరణ, అలాగే పెట్టి అలా చూస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ అనమాట. గేమ్ దగ్గర అయితే ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ వీళ్ళు ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసింది ఏంటి అంటే యష్మి టీం వాళ్ళకి, వీళ్ళ దాంట్లో శేఖర్ పాషా, యష్మి, వీళ్ళు ప్రేరణ, వీళ్ళు కొంచెం సన్న ఉన్నారనమాట. సో ఏంటంటే అవి ఇట్లా బాక్సెస్ లాగా పేర్చారు విత్ రోప్తో. ఆ బాక్స్లో నుంచి బ్రిక్స్ ఇట్లా పేర్చాలన్నమాట. సో ఆ టైంలో
అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే అన్సీన్లో నిఖిల్ని అన్నా మేము ఇలా ఆడొచ్చా అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అని అయితే నిఖిల్ చెప్పాడంట. సో చెప్పాడు కాబట్టి మేము ఇలా చేసాము అని అయితే వీళ్ళు ఏదైతే యష్మి టీం మాట్లాడుకున్నారనమాట. సో అదైతే చూపించలేదు, మరి ఎపిసోడ్లో అయితే చూపించలేదు. సో ఏంటంటే వీళ్ళు బ్రిక్స్ పేర్చుతున్నారు. సో శేఖర్ పాషా అండ్ శేఖర్ పాషా ప్రేరణ వీళ్ళు బాగానే పెట్టారు. సో థర్డ్ ఫోర్త్ బ్రేక్ పెట్టడానికి వచ్చినప్పుడు యష్మి వల్ల పడిపోతాయి అన్నీ. అప్పటికి వీళ్ళ దాంట్లో 2 ఉంటాయి నైనిక దాంట్లో. సో థర్డ్ పెట్టడానికి వస్తారనమాట. సో ఫోర్త్ పెట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ యష్మి టీంలో మన పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి వాళ్ళది అట్లా ఒకటి పెట్టేసి వీళ్ళది పడేస్తారనమాట బ్రిక్స్. పడేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళు కూడా సేమ్ అదే చేస్తాడు. సేమ్ అదే చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే సో ఇది పౌలు ఆడుతున్నారు అని చెప్పేసి నిఖిల్ అంటారు. సో మీరు మంచిగా ఆడండి, ఇంకా నేను ఏం చేయలేను బ్రో, నేను చెప్పినా కూడా వినట్లేదు, సో మీ ఇష్టం, సో ఎంతసేపు ఆడతారో మీరు ఆడండి. అలా పౌల్ అంటే ఒకరు ఇక్కడ పడేసుకుంటూ ఉంటారనమాట. సో మీరు ఆడుకోండి అని చెప్పేసి వదిలేస్తాడు, ఆయన కూడా విసుకొచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇంకా స్టాప్, ఇక్కడికి ఆపండి, పౌల్ ఆడకండి, సీరియస్ గేమ్ ఆడండి, నేను చూస్తున్నాను అని చెప్తాడు నిఖిల్. అప్పుడైతే యష్మి దాంట్లో 2 బ్రిక్స్ ఉంటాయి, థర్డ్ పెట్టడానికి వస్తారు, శేఖర్ పాషా పెట్టేస్తారు. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో నైనిక దాంట్లో 2 ఉంటాయి. సో విష్ణుప్రియ వస్తుంది. సో తను కొంచెము బ్యాలెన్స్ తప్పి ఉన్న తను పెట్టిన దాంతో పాటు ఇంకో 2 కూడా పడిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆదిత్య పెడతాడు. సో ఇంకా అప్పటికి వీళ్ళవి పేర్చడం 4 అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళు విన్నర్స్ అయిపోతారు, యష్మి టీం వాళ్ళు విన్నర్ అవుతారు. సో విన్నర్ అయిన యష్మి టీం వాళ్ళకి డ్రాగన్ రూమ్ ఇస్తాడనమాట బిగ్ బాస్. సో కంగ్రాట్స్ చెప్పి డ్రాగన్ రూమ్ ఇస్తాడు. డ్రాగన్ రూమ్ ఇచ్చిన తర్వాత సో వీళ్ళు ఇంకా బటర్ఫ్లై అండ్ జీబ్రా అండ్ ఇంకా పికాక్ రూమ్ ఉంటుంది కదా, డ్రాగన్ రూమ్ అనుకుంటా, జీబ్రా అండ్ అదే పికాక్ రూమ్ దాంట్లో మిగతా 2 రూములలో వీళ్ళని అడ్జస్ట్ అవ్వండి మిగతా రూమ్మేట్స్ అని చెప్తారు. సో అంతకంటే ఈ గేమ్లో గెలిచింది యష్మి కాబట్టి ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోమంటే తను చేసుకుంటాడు. తను ఏంటంటే సోనియాని సెలెక్ట్ చేసుకుంటే సోనియా వచ్చేసి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. షిఫ్ట్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా బ్యాండ్స్ చేంజ్ చేస్తారు. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ముగ్గురిని పిలుస్తారనమాట. సో ముగ్గురు చీఫ్లని పిలిచి సో ఇంకా యష్మి గెలిచింది. యష్మి దాంట్లో 6 మెంబర్స్ ఉన్నారు, యష్మి క్లాన్లో 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో తను ఇంట్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో టాస్క్ ఓడిపోయినందుకు వీళ్ళకి పనిష్మెంట్ లాగా. బట్ వీళ్ళు ఓన్లీ మిగిలింది 5 మెంబర్స్. సో నిఖిల్ దాంట్లో 2 మెంబర్స్, నైనిక దాంట్లో ఆదిత్యవం, సీతక్క, విష్ణు. సో ఇంకా వీళ్ళతో కలిపి 7 మెంబర్స్. వాళ్ళేమో అక్కడే 8 మెంబర్స్. ఒకరు సోనియా వెళ్ళారు కాబట్టి 8 మెంబర్స్. వీళ్ళు 7 మెంబర్స్, వాళ్ళు 7 మెంబర్స్. ఎస్ 7 మెంబర్స్ అన్నమాట. బేపక్క, నిఖిల్, ఇంకా బేపక్క, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ, సీతక్క, నైనిక, ఆదిత్యవు. ఓకే, వీళ్ళు 7 వాళ్ళు 7 మెంబర్స్ ఉంటారనమాట. సో 7 మెంబర్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే సో వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చేస్తాడు. లగ్జరీ రూమ్ ఇచ్చేసిన తర్వాత సో దాని ముందున్న బారికెట్లు తీసేయండి అని చెప్పి లాక్ ఓపెన్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి బాగా ఖుషి అవుతారు. సో ఓవర్ ఖుషి అనమాట. సో ఓవర్ యాక్షన్ అనమాట. సో ఓవర్ యాక్షన్. ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి బళ్ళు ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదా. సో ఎవరికి తెలుసు, నెక్స్ట్ వీక్లో వీళ్ళకే ఉంటుందేమో పనిష్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ రూమ్లో చాక్లెట్స్ అవన్నీ అవుతాయి. వీళ్ళందరూ చిల్ అవుతూ ఉంటారనమాట. సో చిల్ అవుతూ ఉంటే ఇంకా వీళ్ళు విష్ణు వీళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్లో ఉంటారు. సో వీళ్ళు డిసప్పాయింట్లో ఉండి ఇలా చేస్తారంటే బిగ్ బాస్ అది ఇది అని అనుకుంటూ మనమే బాగా ఆడాల్సింది అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సీత అండ్ విష్ణుప్రియ. నెక్స్ట్ వచ్చేసి
మణికంఠ వచ్చేసి నిఖిల్ వాళ్ళ దగ్గర వచ్చేసి ఆదిత్య ఓంని ఇమిటేట్ చేస్తాడనమాట. సో నిఖిల్ అయితే కొంచెం వరకు అయితే మణికంఠ అయితే కొంచెం వరకు చేంజ్ అయ్యాడు అనమాట. అందరితో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. బట్ ఎందుకంటే ఒకేసారి అతని మీద హౌస్ మేట్స్కి వచ్చిన ఏది మన నెగిటివిటీ ఏదైతే నెగిటివ్ వైబ్ ఉందో అది ఒకేసారి పోదు. బట్ ఇంకా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో దానికి ఇంకా చాలా వీక్స్ టైం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరినీ పిలుస్తాడు. మన నేమ్స్ మీ గ్రూప్కి మీ క్లాన్కి ఒక్కొక్క నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి, యష్మి అండ్ వీళ్ళందరికీ బిగ్ బాస్ చెప్తాడనమాట. చిన్న ఫన్నీ టాస్క్ లాగా ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే యష్మి వాళ్ళు వచ్చేసి అఖండ పెట్టుకుంటారనమాట. సో అఖండ అనే నేమ్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి కెరటం అనే నేమ్ చేసుకుంటారు. నైనిక వాళ్ళు వచ్చేసి అంతులేని వీరులు అని వాళ్ళ గ్రూప్కి పేరు పెట్టుకుంటారు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్లని కూడా బిగ్ బాస్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో యష్మి క్లాన్లో ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి సో యష్మి ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. సో కొన్ని సౌకర్యాలు ఉంటాయి, కొన్ని పవర్స్ ఇస్తున్నాము, సో మిగిలిన వాళ్ళే ఇంట్లో పని చేసి పెట్టాలి అని చెప్పేసి అంటారనమాట అక్కడ. సో అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదని ఆ గ్రూప్తో అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వచ్చేసి ఇంకా నైనిక నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో మనం 7 మెంబర్స్ ఉన్నాం కదా, ఇలా డిబేట్ చేసుకుందామని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి విష్ణు అంటారు, ఐఎమ్ నాట్ హ్యాపీ బిగ్ బాస్, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఎలా, అసలు నేను నాగార్జున సార్ ముందు కూడా చెప్పేస్తాను. సో నేను అంట్లు తోమడానికి దీనికోసం అది నేర్చుకోవడానికి రాలేదు కదా, సో నా పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవడానికి నేను బిగ్ బాస్కి వచ్చాను, సో ఇలా పని చేయడానికి కదా అనుకుంటుంది. ఇంకా సీతకు కూడా సీరియస్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇంకా మణికంఠ నిఖిల్కి చెప్తాడు, నేను కూరగాయలు కట్ చేయడం అవి నేను ఈరోజు చేసేస్తాను బ్రో అని అయితే చెప్పేస్తాడు. ఆదిత్య నేను వాష్రూమ్ క్లీన్ చేస్తాను అని చెప్తాడు. సో కుకింగ్ దగ్గర వచ్చేసి మళ్ళీ తర్వాత కూడా విష్ణువు బిగ్ బాస్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఏడుస్తుంది. సో తర్వాత వచ్చేసి నైట్ ఆమ్లెట్ దగ్గర గొడవ అవుతుంది అనమాట. సో ఆమ్లెట్ వేసుకుంటున్నారు. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఆమ్లెట్ వేసుకుంటా ఉంటే జోక్గానే కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. సీత వీళ్ళందరూ కూర్చొని తింటా ఉంటే జోక్గానే కాన్వర్సేషన్. అప్పటికి ఏం చేస్తుందంటే ప్రేరణ, ఓహో వాళ్ళు వర్క్ చేస్తారు కదా అని చెప్పి డస్ట్బిన్లో వేసిన కోక్ బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పటికి వీళ్ళకి కోపం వస్తుంది. సో మేము చేస్తాము, బట్ కావాలని కూడా అలాగే చేస్తే ఓకే, అట్లా టాస్క్ అనుకున్నా కూడా మరీ అంత ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు కదా అనేది విష్ణు అండ్ సీత ఇంటెన్షన్ అనమాట. సో అట్లా వీళ్ళు చేసేసరికి వాళ్ళు అప్పటికే కొంచెం ట్రిగర్ అయి ఉన్నారు. సో అప్పటికి చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఏంటి 7 మెంబర్స్ ఇంత వర్క్ చేయాలా ఇంట్లో అని చెప్పేసి. సో అది కాక వీళ్ళు ఇలా చేస్తుండేసరికి ఓకే రెచ్చగొడుతూ ఉండేసరికి క్లాప్స్ కొట్టడం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళు ఇంకా కోపం వచ్చేసింది. సో డైనింగ్ టేబుల్ దగ్గర సీత అన్నం తింటూ ఉంటే ఇంకా అబ్బాయి వచ్చి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాడు, దీంట్లో వేసుకోవచ్చా అని అప్పుడు చెప్తుంది అనమాట. ఆమ్లెట్స్ వేసుకోండి, బట్ మీవే కరిగి పెట్టాలి అని అంటే నేను ఎందుకు వేస్తాను, ఆ వర్క్ కాదు కదా అని అంటాడనమాట. సో అలాంటప్పుడు చేయకండి, మేము చేసేదా కాకండి, మేము చేసేస్తాం, మమ్మల్ని అడగండి అని అయితే చెప్తుంది. ఎందుకు అడుగుతారు, మా ఇష్టం అని చెప్తారు. బిగ్ బాస్ అలా చెప్పాడు కదా మీరు ఏం చేయకూడదు అని చెప్పేసి. ఎవరు చెప్పారు అని అబ్బాయి అంటే బిగ్ బాస్ చెప్పాడు కదా చేయొద్దు, మేము చేసేస్తాం కదా ఆగండి అని అంటది. అప్పటికి ఇంకా ఫుల్ ఆఫ్ ఫైర్ అయిపోతాడనమాట. అప్పటికి ఏంటంటే సీత ప్రేరణ ఇలా చేసింది, మీరు చేస్తారు కదా అని చెప్పేసి అనేసి నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఇంతగానము అబ్బాయి గురించి సీత ఎందుకు ఫీల్ అవుతుందంటే, సో బ్రదర్ అనుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కనెక్షన్ అయితే, ఒక రిలేషన్ అయితే ఫామ్ అయింది. సో రిలేషన్ ఫామ్ అయింది. సో తను కూడా అట్లా సిల్లీగా జోక్గా తీసుకునేసరికి సీత తీసుకోలేకపోయింది దాన్ని. సో అందుకోసం అక్కడ అనేస్తుంది అనమాట, ఏంటి ఇది కావాలని చేయడము అని.
ఇక్కడే ప్రేరణ కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. ఏంటి మీరు ఇలా కావాలని చేయడం ఏంటి, అసలు కోక్ బాటిల్ డస్ట్బిన్లో ఉంటే పైకి తీసుకురావడం ఏంటి అని చెప్పేసి సీత గట్టిగా అరుస్తుంది. ఇంకా సొల్లు మాట్లాడుకు కూర్చో అని అభయ్ అంటూ ఉంటాడు అనమాట. సో నీకు ధమాకు ఉందా, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇది టాస్క్ అది ఇది అని అంటాడు. నాకు ధమాకు ఉందా, నీకు ధమాకు ఉందా అని చెప్పేసి సీత అంతా ఇలాగే ఫైర్ అవుతుంది. గ్లాస్ పెట్టమంటే మా ఇష్టం వచ్చిన దగ్గర పెడతాం మేము, ఇక్కడ తీసుకొచ్చి సింక్ దగ్గర పెట్టండి అంటే మా ఇష్టం ఉన్న దగ్గర పెడతాం మేము, మీరు వెళ్ళి తీసుకోవాలి. సో ఇంకా ప్రేరణ అయితే చాలా ఘోరం అనమాట. సో గొడుగు తీసుకొచ్చి బయటేసి వాళ్ళు ఏదో అందరు బయటకు వెళ్ళి జ్యూస్ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. సో అప్పటికి ఎవరో మన అభయ్ అంటాడనమాట, మనకు కూడా తీరిపోద్ది, మనకు కూడా నెక్స్ట్ ఒకవేళ మనం అయితే ఎట్లయినా ఓడిపోతే వాళ్ళు కూడా చేస్తారు అని. సో ఇంకా ప్రేరణ అయితే అది చేస్తుంది అనమాట. నాకు అదే అనిపించింది అది. సో అలా చేస్తూ ఉంటుంది. ఇంకా నిఖిల్ది నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ. అప్పటికి సీత వెళ్ళి ఏడుస్తుంది అనమాట. సో ఏడుస్తుంది, నైట్ విష్ణుతో కూడా షేర్ చేసుకుంటుంది. సో వీళ్ళు తిన్నవి ఇలా కడుక్కుంటుంటే నేను ఎప్పుడు గేమ్ ఆడాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ తర్వాత నైట్ వెళ్ళి తినేస్తుంది రైస్. తినే దగ్గర కూడా మన ఇది అన్సీన్లో చూపించాడు, తను నైట్ మళ్ళీ వెళ్ళి తినేసి రావడాన్ని. అన్సీన్లో పృథ్వీ కూర్చొని అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇది పార్ట్ ఆఫ్ గేమ్ కదా, ఇది టాస్క్ కదా, మీరు ఎందుకు అలా ఫీల్ అయ్యారు అని చెప్పేసి. సో మీరు ఇలా అయితే ఇలా చెప్పి పార్ట్ ఆఫ్ ది గేమ్ అయితే ఇది చేయండి, అంతేగాని ఇలా ఎందుకు చేస్తారు అని అయితే అంటాడనమాట. సో సీత చెప్పినప్పుడు ఇంకా చేసేదేం లేక ఇంకా అలాగే కూర్చొని ఉండిపోతాడు. పక్కనే నిఖిల్ ఉంటాడు డైనింగ్ హాల్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి నైట్ పృథ్వీతో మాట్లాడతారు, రేపటికి అంత సెట్ అయిపోతుందిలే అని చెప్పేసి. మధ్యలో యష్మి అంటాయి, అవును చెప్పు, నేను టాస్క్ ఆడాను, గెలిచాను కాబట్టి చేస్తున్నాను అని చెప్పు, నువ్వు ఎందుకు భయపడ్డం అని అయితే చెప్పేసిన తర్వాత నేను ఏదో జోకులు అన్నాను, తను నా దగ్గరకు వచ్చి ఇలా చెయ్యి అని చెప్తే నేను చేసుకోనా, నేను డే 1 నుంచి నా వర్క్స్ నేనే చేసుకుంటున్నాను, సో నాకంతా హ్యుమానిటీ లేకుండా నేను ఉన్నానా అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రేరణ అబ్బాయి ఇంకా యష్మి పృథ్వీ వీళ్ళందరూ కూడా నైట్ కూర్చొని పాపం ఆయన ఎవరో ఆదిత్య ఓంని కొంచెము ఆయనతో ఫన్నీగా చేస్తూ ఉంటాడు. సో నేను మాట్లాడాలని ఉంటే నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పేసి గార్డెన్ ఏరియాలో కూర్చొని వీళ్ళందరూ బెడ్షీట్స్ కప్పుకొని మరి సోనియా వీళ్ళందరూ మాట్లాడతారు. సో నేను నీతో మాట్లాడాలి, ఉండాలి అది ఇదని. పాప అతనికి నిద్ర వస్తూ ఉంటుంది, అయినా కూడా పృథ్వీ పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంటాడు. సో అక్కడ కొంచెం అది నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ది ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటున్నానంటే, డేలో ఏమో ఓకే టాస్క్, సో నైనికతో వీళ్ళందరితో మాట్లాడుతూ అది చేయాలి అని చెప్తున్నాడు. నైట్ అయ్యేసరికి ఏమో వాళ్ళు ఎవరైతే యష్మి వాళ్ళందరితో బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఉంటున్నాడు అతను. సో బాగానే రిసీవ్ చేసుకుంటున్నాడు. సో వీళ్ళు విష్ణు సీత వీళ్ళ ముందు మాత్రం ఏదో తను ఆడుతున్నాడు అన్న బిల్డప్ అయితే ఇస్తున్నాడు. అయితే అందరితో మాట్లాడాలి, ఆఫ్ కోర్స్ నాకు అర్థమైంది. సో వాళ్ళందరూ కూర్చొని ఉంటే ఇతను వెళ్ళి కూడా వాళ్ళ గ్రూప్లో కూర్చొని చేయడము, జోక్స్ వేయడము, మళ్ళీ వీళ్ళందరూ లోపలికి వచ్చి పృథ్వీ అండ్ ఆదిత్య ఓం గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు లోపలికి వచ్చి ఆదిత్య ఓంని అభయ్ అండ్ వీళ్ళు ఇంకా ఇమిటేట్ చేయడము. సో అది ఎంత సరదాగా చేసినా కూడా సో బిగ్ బాస్ వన్స్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఆదిత్య ఓం నేను ఇలా వీళ్ళుట కావాలని చేశారు అని అంటే సో అప్పుడు తనకి నామినేషన్ పాయింట్ దొరుకుతుంది కదా. సో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఈ ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ ఎవరెవరికి ఉండబోతుంది నెక్స్ట్ మండే నుంచి. సో సాటర్డే సండే నాగార్జున గారు వస్తారు కాబట్టి ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నాగ్ సార్ వీళ్ళని ఏం చేస్తాడు అన్ని విషయానికి వస్తే మాత్రం నేనైతే ఈ మన
విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళకి మాత్రం ఎవరు నిఖిల్ అండ్ ప్రేరణ నెక్స్ట్ యష్మి వీళ్ళంతా ఒకటే గ్రూప్ అనే తెలిసేలాగా ఏదైనా హింట్ ఇస్తే బాగుండని అనుకుంటున్నాను. అప్పుడు ఒక గేమ్ అనేది మజా వస్తుంది. ఎందుకంటే సో విష్ణు కాకుండా సీత కిరాక్ సీతకు మాత్రం మంచి బ్యూటీ విత్ బ్రెయిన్ అనమాట. సో కాబట్టి తనకి వీళ్ళకి తెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా నాకు సార్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారని నేను కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను అనమాట సాటర్డే కోసం. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇదే మీరు నాకు ఏమంటారు, ఇదే మీరు నాకు ఇచ్చే బిగ్ సపోర్ట్ అనమాట. సో థ్యాంక్ యూ వ్యూయర్స్. ఇంకా నాగమణికంఠ రియల్ స్టోరీ, సో ఆయన చెప్పింది ఫేకా రియలా అనేది కూడా మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్లో రియల్ స్టోరీ ఉంది. వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.